హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన 'బాహుబలి' సినిమా రిలీజ్ కాబోతుంది కదా. సో ఆ సినిమా కలెక్షన్స్లో ఎంత వసూలు చేసే అవకాశం ఉందో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక 'బాహుబలి' సినిమా గురించి చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే అది వన్ అండ్ ఓన్లీ 'బాహుబలి' సినిమానే చెప్పాలి. అండ్ ఈ సినిమా అక్టోబర్ 31వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం రిలీజ్లో ఇప్పటి వరకు చాలా వరకు కొత్త కొత్త సినిమాలు, కొన్ని సినిమాలు రికార్డులు అయితే క్రియేట్ చేశాయి. ఇక 'బాహుబలి' సినిమా రిలీజ్ రోజు మాత్రం ఇక ఏ రికార్డు మిగలదు. చాలా వరకు రికార్డులు అయితే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో అంత యాంటిసిపేషన్ అయితే ఉంది ఈ రిలీజ్కి. అది 'బాహుబలి' మామూలు సినిమా అది రాజమౌళి గారు తీశారు ఆ సినిమా. సో ఆ సినిమా వస్తుందంటే ఇక ఎలా అంటే మన తెలుగు స్టేట్స్ వైడ్గా మామూలు సెలబ్రేషన్స్ ఉండవు. అసలు పీక్స్ అంతే అసలు. ఇక థియేటర్స్లో మాత్రం అసలు మామూలుగా అరాచకం ఉండదు. అసలు షేక్ అంతే. థియేటర్స్ మొత్తం షేక్ చేసేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం. అందులో మాత్రం డౌటే లేదు. అండ్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో, చాలా రిలీజుల్లో కొన్ని సీన్స్ రీక్రియేట్ చేశారు కదా. మరి 'బాహుబలి' సినిమాకి ఏం రీక్రియేట్ చేస్తారో చూడాలి మరి. వెయిటింగ్ నేను. 'బాహుబలి' సినిమాలో నుంచి ఏ సీన్‌ని రీక్రియేట్ చేస్తారో ఏంటో. మరి కట్టప్ప గెటప్ ఏమన్నా యేసుకొనొస్తారా? లేకపోతే మన అనుష్క గారి గెటప్ ఏమన్నా యేసుకొనొస్తారా? లేపోతే ఇంకా కొత్తగా ఏమన్నా ట్రై జేస్తారా? మన బల్లాల దేవ గెటప్ యేసుకొనొస్తారా? ఇలా ఏమన్నా కొత్తగా ఏమన్నా రీక్రియేట్ జేస్తారేమో చూడాలి. సో, వెయిటింగ్ అనమాట 'బాహుబలి' సినిమా కోసం. టికెట్లు దొరకటం మాత్రం కష్టమే. ఇక ఆశలు పెంచుకోవద్దు. ఎందుకంటే అసలు దొరకవు. చాలా వరకు దొరకవనమాట. చాలా కష్టంగా దొరుకుతాయి. ఒకవేళ దొరికితే మాత్రం. సో, దొరికినోళ్ళు మాత్రం చాలా లక్కీ అనే జెప్పాలి. సో, అదనమాట. ఇక ఈ సినిమా 5 గంటల పైన ఎయ్యబోతున్నారంట. అసలు మామూలు విషయం గాదు. అసలు ఇప్పటివరకు ఏ సినిమా గూడా అంతసేపు ఎయలేదే. కానీ ఇది మాత్రం ఎయ్యబోతున్నారు. అసలు ఇది ఇగ హిస్టరీ అంతే. అన్ని గంటలంటే ఇగ మామూలు విషయం గాదు. ఇగ చూసేవాళ్ళకి మాత్రం ఫుల్ ఎంజాయ్‌మెంట్ అనే జెప్పాలి. అండ్ ఇంకోటేంటంటే ఈ సినిమాకంట కొన్ని కొత్త సీన్స్ గూడా యాడ్ జేస్తారంట. అది నాకు సర్ప్రైజింగ్‌గా అనిపిచ్చింది. సో, నిజంగా గ్రేట్ అనే జెప్పాలి. నాకొక్కటే ఏమనిపిచ్చిందంటే మన 'ప్రభాస్' గారి బర్త్‌డే రోజు రిలీజ్ చేస్తే చాలా బావుండనిపిచ్చింది. బట్ ఏం పర్లేదు. అక్టోబర్ 31 రిలీజ్ చేయబోతున్నారు. మనకు కావాల్సిందేంటి? రిలీజ్ చేయాలి ఆ సినిమా. మనకి ఎంటర్‌టైన్‌మెంట్ గావాలి. ఇప్పుడు ఎట్లాగో మంచి సినిమాలు రావట్లేదు. మనం పాత సినిమాలతోనే ఎంజాయ్ జేయాలి. అసలు చాలా బావుంటుందబ్బా! ఆ అట్మాస్ఫియర్ గాని, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గాని, వాళ్ళు సీన్స్ రీక్రియేట్ చేసే విధానం గాని, అండ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే షోస్ అనమాట ఇవన్నీ. సో, ఇవన్నీ ఆగకూడదు. సో, అదనమాట. ఈ సినిమా మాత్రం చాలా పెద్ద రిలీజ్ అనే జెప్పాలి. ఇగ కలెక్షన్స్ విషయానికొస్తే ఇగ నాకు తెలిసి ఒక 50,00,00,000 వరకు కలెక్ట్ చేయొచ్చనమాట. సో, అది. ఇక మన 'ప్రభాస్' గారి యాక్టింగ్ ఇగ ఈ సినిమాలో మామూలుగా ఉండదుగా అసలు. క్లీన్ స్వీప్ అంతే. వన్ మ్యాన్ షో చేశారు. అసలు ఆహ్, అండ్ 'రానా' గారు గూడా. 'రానా' గారిని గూడా మర్చిపోకూడదు. 'రానా' గారు గూడా చాలా బాగా యాక్టింగ్ చేయటం జరిగింది. అండ్ ఆ కటౌట్ ఆ కటౌట్‌ని 'ప్రభాస్' గారి కటౌట్‌ని మ్యాచ్ చేసే విలన్ ఈ సినిమాలో మన 'రానా' గారున్నారు. సో, 'రానా' గారు గూడా చాలా బాగా చేశారు. ఇద్దరికీ ఆ ఫైట్, ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బావుంటాయన్నమాట. అండ్ ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే నాకు తెలిసి ఇక థియేటర్లు మొత్తం ఇగ షేక్ చేసే షేక్ అయిపోతాయనే చెప్పాలి. సో, అంత గట్టిగా ఉండబోతుంది అసలు. అండ్ ఇక కలెక్షన్స్‌లో చెప్పా గదా! ఇగ ఎలా ఉంటదంటే 'బాహుబలికి' ముందు, 'బాహుబలికి' తర్వాత అన్నట్టే ఉంటాయి. రిలీజ్‌లో కలెక్షన్స్ మాత్రం ఇక ఊచకోతనే చెప్పాలి. అండ్ అందరూ చాలా బాగా చేశారు.
అండ్ అందరికంటే అండ్ ఏంటంటే అసలు అందరూ హీరోస్‌కి, హీరోయిన్స్‌కి, యాక్టర్స్‌కి బాగా ఎలివేషన్‌లు ఇస్తారు. బాగా పొగుడుతారనమాట. బట్ మనం ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది, మనం బాగా అప్రిషియేట్ జేయాల్సింది, రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఎవరినో గాదు డైరెక్టర్స్‌కనమాట. వాళ్ళు తీస్తేనే ఇంత మంచి సినిమాలొస్తాయి. ఇంత బాగా మనం ఎంజాయ్ జేయగలుగుతున్నాము. సో, ముఖ్యంగా మన రాజమౌళి గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ జెప్పాల్సిందే. ఇలాంటి డైరెక్టర్ మనకుంటం మన అదృష్టం అనే జెప్పాలి. 'త్రిబుల్ ఆర్' లాంటి గొప్ప సినిమాలిచ్చారు. అండ్ 'యమదొంగ' లాంటి మంచి మాస్ సినిమా ఇచ్చారు. అండ్ ఇంకా 'సింహాద్రి' లాంటి సినిమా ఊర్రా మాస్ సినిమాలిచ్చారు. సో, ఇదనమాట మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ గాబట్టి, తనకి ఎన్ని సార్లు హ్యాట్స్ ఆఫ్ జెప్పినా తక్కువే. చాలా తక్కువ అయిపోద్ది. చాలా చిన్న పదం అయిపోద్దనమాట. సో, అంత గొప్ప డైరెక్టర్ అనమాట. సో, డైరెక్టర్స్‌కి మనం ముందు ప్రిఫరెన్స్ ఇయ్యాలనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా రిసర్చ్ చేసి చాలా మైండ్ మొత్తం సినిమానే ఉంటుంది. అండ్ స్టోరీస్ రాసుకుంటారు అసలు. అండ్ చాలా టేక్స్ తీసుకోవాలి. అదంతా చాలా ఉంటదనమాట. వాళ్ళు అన్నిటిని చాలా హ్యాండిల్ జేయాలి. డైరెక్షన్ హ్యాండిల్ జేయాలి. అండ్ అక్కడ ఉండే మన ఆర్టిస్టులు, హీరోస్, హీరోయిన్స్ వీళ్ళందరినీ అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పాలి. ఈ సీన్ ఇలా ఉంటుంది. ఆ సీన్ ఇలా ఉంటుంది. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, మనం హీరోస్‌కి ఎంత బాగా ఎలివేషన్స్ ఇస్తామో, హీరోయిన్స్‌కి ఎలివేషన్స్ ఎలా ఇస్తామో, మనం డైరెక్టర్స్‌కి గూడా అంతకు మించి ఇవ్వాలన్నమాట. సో, అది. సో, ఈ సినిమా అయితే రికార్డ్‌ల మోతైతే మోగిచ్చిద్దనమాట. అండ్ ఈ సినిమాతో ఆగిపోదు. ఒక్కసారి మన 'మహేష్ బాబు' గారి 'ఎస్ఎస్ఎంబి 29' సినిమా ల్యాండ్ అయితే మాత్రం రికార్డ్‌ల మోత ఎక్కడ మన తెలుగు స్టేట్స్‌లో కొడితే మొత్తం వరల్డ్ వైడ్‌గా ఇనిపిచ్చిద్దనమాట. సో, అంత గట్టిగా ప్లానింగ్ అయితే చేయబోతున్నారు. సో, టైం అయితే పట్టిద్ది. టైం ఇవ్వాలి మనం. సో, అప్పుడే మంచి సినిమా ఇస్తారు మనకి రాజమౌళి గారు. సో, అదనమాట. నేను గూడా 'ఎస్ఎస్ఎంబి 29' మన బాబు గారి సినిమా కోసం వెయిటింగు. సో, చూద్దాం మరి. సో, ప్రస్తుతం అయితే 'బాహుబలి' సినిమానైతే ఎంజాయ్ చేద్దాం.